ఏ పద్ధతిలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది మీరు ముందు తెలుసుకుంటే తర్వాత దాన్ని పాటించిన తర్వాత రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. సో ఒక 5-6 విషయాలు గురించి నేను చెప్తాను. డాక్టర్లుగా టెస్ట్ల పరంగా మెడిసిన్స్ టెక్నాలజీ అది మేము చేస్తాం. నేను ఐఎమ్ కన్ఫైనింగ్ మై సెల్ఫ్స్ టు వాట్ యూ హ్యావ్ టు డూ, మీరేం చేయాలి అనేదానికి. సెకండ్ వచ్చేసి ఆడియో మీకు వేస్తారు, ఒక 10-15 minutes ఉంటుంది. దాని యోగ నిద్ర అని, ఇట్స్ ఏ టైప్ ఆఫ్ మెడిటేషన్, అది కూడా ఫాలో కావాలి. తర్వాత డయట్ గురించి మీరు ఆ డయట్ ఫాలో కావాలి. ఆ తర్వాత సింపుల్ ఎక్సర్సైజ్ అనేక రకాలు చేయొచ్చు, కానీ వాకింగ్ ఈజ్ ఎ సింపుల్ ఎక్సర్సైజ్. ఎస్పెషలీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎవ్రీడే ఒక 1 hour వాక్ చేయడం అనేది ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఆ తర్వాత మీరేం ఆలోచిస్తున్నారు అనేది. ఎవ్రీ మంత్ ఫ్యామిలీలో పీరియడ్ వచ్చినప్పుడు రాకముందు యాంగ్జైటీ ఉంటుంది, వచ్చిన తర్వాత బాధ ఉంటుంది. బాధ కొన్ని రోజులు తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఎక్స్పెక్టేషన్ మొదలవుతుంది. ఈ మంత్ అన్నా వస్తుందా రాదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ వదిలిపెట్టేయాలి. మీరు చేయాల్సిన విషయంలో అది చాలా ప్రైమరీ థింగ్ మనసుకు సంబంధించి. లాస్ట్లీ పిల్లలు కలగడం కానీ పిల్లలు ఉండడం కానీ ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ ప్రాబ్లం అలోన్. అన్ని ఏరియాస్ ఇన్వాల్వ్ అవుతాయి. హోల్ ఆఫ్ ద ఫ్యామిలీ విల్ బి ఇన్వాల్వ్డ్, సొసైటీ విల్ బి ఇన్వాల్వ్డ్. పిల్లలు లేకపోతే భార్యాభర్తలు బాధపడతారు, తల్లిదండ్రులు ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు, రిలేటివ్స్ వాళ్ళ ఆలోచనలు చెప్తుంటారు. అదే మీకు షుగరో బీపీఓ ఇంకో ఏదైనా చెప్తే అసలు ఫస్ట్ చాలామందికి తెలియదు, అన్లెస్ మనం చెప్తే తప్పించి. సో వాళ్ళకి ఇంట్రాక్షన్ ఇంత ఉండదు. ఇది ఒక పెక్యూలియర్ కండిషన్. ఈ కండిషన్ ఏంటంటే రీసెర్చ్లో పిల్లలు లేకుండా ఎక్కువ కాలం బాధపడే వాళ్ళలో పెయిన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఈక్వేటెడ్ టు క్యాన్సర్ పెయిన్. క్యాన్సర్ అంటే ఏదో జబ్బు, వాళ్ళ మీద జాలి ఇవన్నీ ఉంటాయి. పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు బాగానే చూడడానికి కనిపిస్తారు, బట్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. కాబట్టి మిగతా వాళ్ళతో ఇంటరాక్షన్స్ మనం ఎలా ఉండాలి అంటే మిగతా వాళ్ళతో 0 ఉండాలి. వాళ్ళు ఏది చెప్పినా మనం దాన్ని తీసుకోకూడదు. ఈ 6 విషయాలు బాగా చేసినప్పుడే ప్రెగ్నెన్సీ రావడం సులభం. ఫస్ట్ వీడియోస్ విషయానికి వస్తే, వీడియోస్ చూడండి అని ఎందుకు చెప్తామంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ పేషెంట్స్. 100 మంది పేషెంట్స్ మా అనుభవంలో ఈ 30 yearsలో ఒక 30,000-40,000 పేషెంట్స్ని చూసుంటాం మేము. ఏ పేషెంట్స్ అయితే ఇంట్రెస్ట్గా ఎక్కువ నంబర్, అంటే కనీసం ఒక 3 to 4 వీడియోస్ ఏ డే, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 100 వీడియోస్ అయిపోతాయి. అన్ని వీడియోస్ చూడాలంటే ఒక 4 months అవుతుంది. అట్లా ఎవరైతే చేశారో వాళ్ళలో 95% ప్రెగ్నెన్సీస్ వీ హావ్ సీన్. రెండోది యోగ నిద్ర అని, అది ఒక 10-15 minutes ఉంటుంది ఆడియో. అది కూడా ఒక 100 times a month, రోజుకు 3 సార్లు అనేది 10 నిమిషాలు అంటే అరగంట, హాఫ్ అన్ అవర్ ఇవ్వలేమా? ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా పాజిటివ్ థాట్స్ మన సబ్కాన్షియస్ మైండ్లోకి పంపిస్తూ ఉన్నామో, ఆ థాట్స్ దే కీప్ వర్కింగ్.
అట్లనే వాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా కారణాలు దానికి. భార్యాభర్తలు కలిసియే ఎందుకు నడవాలి అంటే, కలిసి నడిచినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది, వి బిల్డప్ ర్యాపో. చాలా విషయాలు ఓకే, ఫర్టిలిటీ ప్రాబ్లం గురించో ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకోకపోయినా అనేక రకమైన మన పర్సనల్ విషయాలు మనం మాట్లాడుకుంటాం. దానివల్ల ఎన్నో సాల్వ్ అవుతాయి. తర్వాత ర్యాపో వస్తుంది, అండర్స్టాండింగ్ బెటర్ అవుతుంది. ఎస్పెషలీ మార్నింగ్ వాక్, దెర్ ఇస్ ఎక్స్పోజర్ టు సన్. ఒకప్పుడు ఇండియా పోటీ కంట్రీస్లో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది లేదు. ఇప్పుడు మనందరికీ విటమిన్ డి కన్నా లెవెల్స్ చూస్తే చాలామందికి తక్కువ. ఏమంటే ఇంట్లోనే ఉంటాం, లేకపోతే ఏసీ రూమ్లో ఉంటాం. వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు సన్. సో విటమిన్ డి అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ ఫర్టిలిటీ. మన ఇమ్యూనిటీ ఈజ్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ విటమిన్ డి. అందువల్ల వాకింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే నేను చెప్పిన ఈ 6 విషయాలు, వీడియోస్, యోగ నిద్ర, డయట్, వాకింగ్, ఎదురు చూడటం ఆపేసేయటం, తర్వాత పక్కన వాళ్ళు ఏం మాట్లాడినా పట్టించుకోకుండా ఉండడం. ఇది మళ్ళీ మళ్ళీ చూస్తే ఆ వీడియోస్ చూసే కొద్దీ యూ విల్ బీ ఇన్ కంటిన్యూస్ ట్రీట్మెంట్ ప్రాసెస్. నిజంగా 100% ఇంట్రెస్ట్తో మీరు చేస్తే, సీరియస్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే, బాడీలో కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ కొద్దిమందికి మాత్రమే ఉంటాయి. 95% ఆఫ్ ద పీపుల్ విల్ డెఫినెట్లీ కన్సీవ్. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఎందుకు చేయాలి అని అంటే, మినిమల్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఉండాలి అని అంటే, మీ డయట్, ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ప్రిపరేషన్ ఈ బాగున్నప్పుడు తక్కువ మందులతోనే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది.